దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, మీ అందరికీ ప్రభు బయట వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యూ. ఈరోజు మన దేవుని వాక్యం ధ్యానించుకుందాం. అపోస్తలులు రాసిన కార్యములు 10వ అధ్యాయం 31వ వచనం. కొర్నేలి, నీ ప్రార్థన వినబడినది, ఆమె నీ వాక్యం దేవుడు బహుగా దీవించునుగాక. ఈ కృపాకాలం మనం మారు మనసు పొంది బాప్తీసం తీసుకుని ఏసే బిడ్డలు మనం చెప్పుకుంటున్నాం. మనం అందరము, అది పాస్టర్లు కావచ్చు, బిషప్లు కావచ్చు, రెవరెండర్లు కావచ్చు, మన ప్రార్థన ఎందుకు వినపడట్లేదు? కొర్నేలి ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఎందుకనగా కొర్నేలి ఒక భక్తిపరుడు, ఒక నీతివంతుడు, అనేక ధర్మాలు చేయవాడు కనుక ఆయన ప్రార్థన దేవునికి వినపడినది. అలాగే మనం కూడా క్రీస్తు నమ్ముకున్న మనమందరూ ఆయన రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరు పరిశుద్ధంగా జీవించి అనేక మంది బీదలకు, దీనులకు, దరిద్రులకు మన సహాయం చేసినట్లయితే, మన వంతు మన సహాయం చేసినట్లయితే, ప్రతిరోజు భక్తి చేస్తూ, ప్రతిరోజు నీతివంతుడికి ఎటువంటి రహస్య పాపాలను చేయకుండా నీతివంతుడికి జీవించినట్లయితే మనం చేసే ప్రార్థన కూడా దేవుడు ఆలకించడానికి సిద్ధంగా ఉంటున్నాడు కనుక ఎటువంటి రహస్య పాపాలను చేయకుండా మనం ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధంగా జీవిద్దాం. ఒక కొర్నేలి వలె జీవిద్దాం. దేవుని యందు బలి మంచి దాసులు అనిపించుకుందాం. ఆమె నీ వాక్యం దేవుడు బహుగా దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.